ఈ ఏడాది మోక్ష ఎంట్రీ లేనట్టేనా? నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మోక్ష ఎంట్రీ ఉంటుందని, హీరోగా ఓ సినిమా చేయడం ఖాయమని అనుకున్నారు. ప్రశాంత్ వర్మతో సినిమా పూజ కార్యక్రమాల వరకు వెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. బాలకృష్ణ స్వయంగా మోక్షజ్ఞని పరిచయం చేస్తారని, ఆదిత్య 369 సీక్వెల్లో మోక్షజ్ఞ కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. మోక్షజ్ఞ ఎంట్రీ ప్రశాంత్ వర్మ సినిమాతోనేనని, అయితే అందుకోసం ఇంకొంత సమయం ఎదురు చూడాలని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. జై హనుమాన్ ముగిసిన తర్వాత మోక్షజ్ఞ సినిమాని మొదలెడతాడట ప్రశాంత్ వర్మ. ఇందుకు బాలకృష్ణ కూడా అంగీకారం తెలిపారని సమాచారం. ఈలోగా మోక్షజ్ఞ నటన తదితర విభాగాల్లో మరింత శిక్షణ తీసుకుంటాడని తెలుస్తోంది. మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మతోనే అని, అందుకు ఆలస్యమైనా పర్వాలేదని బాలయ్య భావిస్తున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. జై హనుమాన్ చాలా పెద్ద ప్రాజెక్ట్, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారు. కాంతారా 2 పూర్తయిన తర్వాతే రిషబ్ శెట్టి ఈ సినిమాకు డేట్లు కేటాయించగలిగారు. అంతకంటే ముందు ఈ సినిమా పట్టాలెక్కించాలని, ఆ తర్వాత రిషబ్ జాయిన్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఎలా కాదన్నా 2025 మొత్తం జై హనుమాన్ తోనే సరిపోతుంది. అంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం మరో ఏడాది ఆగాల్సిందేనన్నమాట.